హలో గైస్, వెల్కమ్ టు టీవీ చితేజ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో నేను ముందుకు వస్తున్నాను. ఏంటిదంటే ఐ హ్యావ్ 2 గిటార్స్, 2 గిటార్స్ ఉన్నాయి నాకు. ఇది ఇంకొకటి. సో 2 గిటార్స్ పెట్టడానికి నాకు స్టాండ్స్లో. సో ఒకటే స్టాండ్ ఉంది. సో నేను ఇప్పుడు ఇంకొక స్టాండ్ చేస్తున్నాను వుడ్తోని. సో ఆ వుడ్తో నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న వుడ్ చూపిస్తాను. అదొక 10 mm ఉంటుంది. సో 10 mm 20 mm అనుకుంటా. సో దాని మీద మనం డిజైన్ వేసుకొని, సో దాన్ని కట్ చేసుకొని, అంటే దాన్ని మనము లైక్ ఒక స్టాండ్ లాగా మనం మోల్డ్ చేస్తాం. సో అది మొత్తం ఎట్లా అవుతుందో సో లెట్స్ సీ. అండ్ దాని డిజైన్ కూడా మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా గెట్ ఇంటూ ద వీడియో. సో దిస్ ఈస్ ద వుడ్. మనకి 20 mm ఉంటుంది ఇది. సో ఆ 20 mmని మనం ఫస్ట్ దీని మీద మనం డిజైన్ వేసుకొని, సో దాని తర్వాత కట్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనకు ఒక 12 inches సరిపోతుంది. ఇది 12 మనకి. సో మార్కింగ్స్ అన్నీ చేసుకున్నా. ఇప్పుడు జస్ట్ మనము కటింగ్ చేసుకోవాలి. తర్వాతకి స్పెసిఫిక్గా మనం గ్రైండింగ్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా నీట్గా ఉంటుంది. అంటే కర్వ్స్ అవన్నీ ఉన్న కాడ మనం గ్రైండింగ్ చేసుకోవాలి. సో నా దగ్గర ఆల్రెడీ గ్రైండింగ్ మిషన్ ఉంది. సో వుడ్ కటింగ్ మిషన్ లేదు, బట్ నేను దీంతోనే కట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే కొద్దిగా షేప్ అవుట్ అవుతుంది, బట్ అయినా పర్లేదు. అంటే నార్మల్గా మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో ఎట్లా చేసుకోవాలి అని చూపెట్టడమే నేను ఈ బ్లాగ్ చేయడానికి ఒక రీజన్. సో కాబట్టి ఇట్లా మనం బయట ఇప్పుడు 500-600 పెట్టి ఒక స్టాండ్ కొనే బదులు ఇంట్లో ఇట్లా వుడ్ పడిపోయి ఉంటే, మన దగ్గర టూల్స్ కూడా ఉంటాయి. సో మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. సో బయట ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు. సో మనం చేసుకుంటే కొద్దిగా డ్యూరబిలిటీ ఉంటుంది, కొద్దిగా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసిన వర్క్ వీటన్నిటికీ. సో కాబట్టి కటింగ్ ఇవన్నీ ఎట్లయితే కూడా వీడియోలో చూద్దాం. సో మనం వుడ్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, కంట్లో ఏ పడకుండా. సో మన కళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సేఫ్టీ ఫస్ట్, నెంబర్ 1. మనకి మెయిన్గా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్ మనకి 2 అయిపోయినాయి. సో మనం దీన్ని కొద్దిగా గ్రైండింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్స్ట్రా ఎక్కడెక్కడైతున్నాయో అక్కడంతా నేను పెన్సిల్తో మార్క్ చేసుకున్నా. సో ఈ ఎడ్జెస్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటి 2 మధ్యలో ఒక హింజ్ వస్తుంది ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి. సో అట్లనే బ్యాక్ సైడ్ ఒక సపోర్ట్ లాంటిది వస్తుంది. సో అది ఇట్లా మనకి ఇట్లా అవుతుంది అనమాట. సో ఇట్లా సాగిపోకుండా ఇక్కడ ఈ ఎడ్జెస్కి మనకి ఒక లెదర్ లాంటిది ఒకటి పెడదాము. సో అది అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. సో గైస్, మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ షేప్ అయితే మనకు వచ్చేసింది. సో యూ కెన్ సీ ఇదన్నమాట గిటార్ స్టాండ్. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. వెనుక సైడ్ దీనికి ఒక లాక్ పెట్టాలి, అంటే ఇట్లా ఉంటుంది. సో అది మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా దీనికి ఇంకా లాక్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఒక హింజ్ పెట్టాలి. నా చెయ్యి ఇంకా వణుకుతుంది బికాజ్ ఇంతసేపు గ్రైండింగ్ మిషన్ పెట్టి గ్రైండ్ చేసిన కదా. సో ఆ వైబ్రేషన్ ఇంకా నా హ్యాండ్లో ఉంది. ఇక్కడ ఒక చిన్న దెబ్బ తాకింది. గ్రైండింగ్ మిషన్ ఇట్లా అనేటప్పుడు ఇట్లా దానికి తాకింది. సో కనిపిస్తుంది కదా. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, కొత్తగా అయితే చేయకండి, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు. కటింగ్ మిషన్తో మాత్రం ఏం కాలేదు, సేఫ్గానే ఉన్నా. జస్ట్ గ్రైండింగ్ మిషన్తో కాబట్టి పైన తోలు లేచిపోయింది. సో మీకు కూడా ఏం కావద్దంటే ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. మీరు మీకు వస్తేనే చేయండి, లేకపోతే రిస్క్ తీసుకోకండి. ఓకే. సో ఈ విధంగా అయితే మనకు అయితే వచ్చింది. సో నెక్స్ట్ దీనికి ఇక్కడ అండ్ సేమ్ మళ్ళీ ఇక్కడ. సో ఈ ఎడ్జెస్కి మొత్తము ఒక
లెదర్ రబ్బర్ షీట్ ఒకటి పెడతాము, అది నేను అతకబెడతాను ఇప్పుడు. సో చూద్దాం అదంతా ఎట్లుంటుందో. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొద్దిగా జస్ట్ అంత పడింది మీద, ఏమనుకోకండి. సో ఏం చేస్తున్నానంటే ఇది నాకు పాత మదర్ బోర్డు, ఇది దీంట్లో అంటే ఒక హోమ్ థియేటర్ నుంచి తీసినాను. సో అది ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు మన స్టాండ్కి ఇంకా లాక్ కోసము నేను ఇప్పుడు ఈ షీట్ని ఇట్లా కట్ చేసుకుంటున్నాను. సో ఇది కట్ చేసుకొని దీన్ని వెనుక లాక్ కోసం యూజ్ చేస్తాను అనమాట. సో దానికోసము ఈ గ్రైండర్ బిట్ ఇది ఈ బ్లేడ్ తీసేసి నేను కటింగ్ బ్లేడ్ ఇప్పుడు రీప్లేస్ చేయాలి. సో దీన్ని రీప్లేస్ చేస్తాను. సో గైస్ మొత్తానికి అయితే ఒక వర్క్ అయితే అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలేదు, ప్రస్తుతానికి కొద్దిగా ఉంది. సో ఇది ఎందుకు అని అంటే లాక్ కోసం అనమాట. నేను చూపిస్తాను. ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక డ్రిల్ చేయాలి చిన్నది. సో ఇది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు సో ఆ లాక్ ఇట్లా అవుతుంది అనమాట. ఇక్కడ ఒక స్క్రూ పెట్టి ఇది ఉంది కదా, ఈ ఇంజి దాంట్లో పెట్టేస్తాము. సో లాక్ అయిపోతుంది, అప్పుడు కదలదు, కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో మళ్ళీ దగ్గరికి అన్నప్పుడు దీన్ని పైకి ఆర్ లేకపోతే కిందికి ఎటో ఒకటి మనం బెండ్ చేసేసుకోవచ్చు. సో ఇది దీనికోసం ఒకటి హింజ్ ఇక్కడ మధ్యలో ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఒక హింజ్ కొనుక్కొని రావాలి. సో దీనికి ఒక డ్రిల్ చేసేద్దాం. సో ప్రజెంట్ నేను ఇంచెస్ తెచ్చినాను దీనికోసము. సో సింగిల్ ఇంచెస్ అనమాట. సో ఇదొకటి అంటే ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి. సో మనకి ఇది కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది. సో ఎక్స్ట్రా వచ్చింది కొద్దిగా మనం కట్ చేసుకుందాం ఎడ్జెస్లో. సో ఇట్లా ఎక్కువ కట్ చేసుకుందాం, ఎక్కువ సైడ్స్ కట్ చేసుకుంటే కొద్దిగా బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది. సో గైస్ ఇది చూసారు కదా, సో నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్నాం. సో దీనికి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది, అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగ వస్తుంది. సో ఇది కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ మన గిటార్ ఇట్లా పెరుగుతుంది కాబట్టి. సో ఇది ఎక్కువ బయట పెట్టదలుచుకోవట్లే, ఇది ఇంకా పంపించేసేద్దాం. సో లెట్స్ డ్రిల్ దిస్. దానికోసం 1/2 ఇంచెస్ క్లోజ్ తీసుకున్నాను. సో నేను దీనికైతే హింజ్ పెట్టేసినాను. సో ఈ విధంగా, అండ్ దీని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. మనకి జస్ట్ మనం ఇంకా పెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ వెనక లాక్ ఒకటి పెట్టాలి ఇట్లా సెటిల్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఈ స్క్రూ టైట్ చేసేసుకోవాలి. సో డన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ కదలదు, ఇది పైకి అంటే దగ్గరికి అయిపోతుంది, మళ్ళీ ఇది ఈ సైడ్కి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఓకే గోడ ఇక్కడ లాక్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ద గిటార్ స్టాండ్. దీనికి ముందు ఒక లెదర్ రబ్బర్ ఇట్లా అక్కబెట్టేస్తే అయిపోతుంది. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. సో దీన్ని ఇక్కడ అక్కబెట్టేద్దాం. ఈ ఫైవ్ కాల్తో మొత్తం అయితే డన్, అంత అయిపోయింది. నేను అనుకున్న ఒక న్యూ బ్రాండెడ్ ఒక గిటార్ స్టాండ్ ఏం చేయాలని. సో ది బెస్ట్ మంచి వుడ్తో లెదర్తోని. సో నేను ఈ స్టాండ్ నేను చేసిన. ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద సైడ్ లుక్. సో దీన్ని మనం తీసేయచ్చు. సో ఎలా ఉందో చెప్పండి. అండ్ మీ ఇంట్లో కూడా గిటార్ ఉంటే లెట్స్ ట్రై. నాలా మీరు కూడా మీ గిటార్ స్టాండ్ తయారు చేసుకోవడం ట్రై చేయండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒకసారి గిటార్ పెట్టి కూడా చూపిస్తాను. సో చూడండి, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరికైనా తెలియకపోతే తేజ బ్లాగ్ ఆయన ఒక బ్లాగర్ ఉన్నాడు. సో హీల్ డూ ఆల్ థింగ్స్, ఆల్ బ్లాగ్స్ తీస్తాడు, తన లైఫ్ స్టైల్ చూపిస్తాడు, అండ్ అన్నీ అని మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు.
సో మీకు ఈ వీడియో వస్తే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో ఇంకా థ్రెడ్లో, ఫేస్బుక్లో నా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ దాంట్లో కూడా నా రీల్స్ అవి వస్తూ ఉంటాయి. సో రీల్స్ అంటే అందరూ డ్యాన్స్లు చేసి అట్లా పెట్టినట్టు కాదు. సో డిఫరెంట్ స్పెషల్. సో నా బ్లాగ్సే దాంట్లో కట్ చేసి చూపిస్తాను. సో ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ థ్రెడ్. ఓకే, మళ్ళీ తిరిగి మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్. ఓకే బాయ్.